ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. Greetings to everyone in the name of Jesus Christ of Nazareth this morning, and I welcome you everyone for this wonderful time to worship the Lord God Almighty. Yes, this is awesome day, powerful day to worship the Lord this morning also. I am so happy. Praise the Lord. Hallelujah. Yes, hallelujah. I'm so happy today, this morning, to worship the Lord. Hallelujah. యేసయ్య నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి ఈ దినం, ఈ ఉదయకాలం నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. My dear friends, my dear beloved friends, and my dear wonderful friends and awesome friends, in the name of Jesus Christ of Nazareth, I welcome you right now for this great and wonderful time to enjoy the presence of God. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభువును స్తుతించడం ఎంతో శ్రేష్టమైన పిల్లారా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వెల్కమ్ యూ మై ఫ్రెండ్స్, వెల్కమ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ for this wonderful time today also. Even today, let us make a joyful noise to the Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. ప్రార్థన చేసుకుందామా? Shall we start this wonderful time? Awesome time, great time with the word of prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, జీవాధిపతినికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహిమ స్వరూపుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు కలుగును గాక. ఈ దినం ప్రభువా, ఈ సమయం దేవా, ఈ ఉదయకాలం మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ఈ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నా. We praise you Lord, we glorify your holy name Jesus. Thank you Lord for this great time. Thank you Lord for this great wake up God. Hallelujah. పెందల కడలే లేచి ప్రభువా, చాలా రాత్రి ఉండగా లేచి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి నా ప్రభువా, ఈ ఉదయకాలం నీ కృప మమ్మల్ని ఆవరించును గాక. దేవా నీ దయ, నీ కరుణ, నీ కటాక్షంతో మేము నింపబడుదుము గాక. నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మమ్మల్ని నడిపించును గాక. ప్రతి ఆటంకములు, వ్యతిరేకతలు, దుష్ట శక్తులు అన్నీ కూడా కూల్చివేయబడును గాక. చీకటి శక్తి అంతా నాశనం చేయబడును గాక. పరిశుద్ధాత్ముడా, నీ అగ్నితో మమ్మల్ని దీవించండి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. నీ సన్నిధితో మమ్మల్ని నింపండి దేవా. ఈ ఉదయ కాలంలో ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి రాజ్యాన్ని, జీవం గల రాజ్యాన్ని, నీతి గల రాజ్యాన్ని ప్రభువా, దయగల రాజ్యాన్ని, ఉన్నతమైనటువంటి సన్నిధితో కూడిన రాజ్యాన్ని, పరలోకపు రాజ్యము మేము అనుభవించినట్లుగా ప్రభువా, fill us Lord this morning with the great heavenly power. దేవా, పరలోకపు జ్ఞానముతో, శక్తితో మమ్మల్ని నింపండి దేవా. నీ అభిషేకపు ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ కనికరముతో, నీ దయతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ జాలితో మమ్మల్ని నింపండి తండ్రి. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి దేవా. నీ యొక్క పరిశుద్ధమైన ప్రేరేపణతో మమ్మల్ని నింపండి దేవా. పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. ఈ యొక్క ఉదయకాలము నీ సన్నిధి మమ్మల్ని ఏలుబడి చేయనట్లుగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం ప్రభువా. నీ ప్రభావానికి మమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. నీ మహిమకు మమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. నీ రాజ్య కార్యకలాపాలకు ఈ దినం ప్రభువా ప్రారంభముగా నాయన, ప్రారంభ సమయాన్ని తండ్రి, ఈ దినాన్ని ప్రభువా నీ కార్యముతో ప్రభువా, నీ యొక్క సన్నిధితో మేము ప్రారంభించినట్లుగా నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాము తండ్రి. We invite your presence God. Fill me Lord. Hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ ఆనందం కొరకు వందనాలు, నీ విడుదల కొరకు వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా దేశాన్ని దీవించండి ప్రభా. ఈ ఉదయ కాలములో మా దేశము దీవించబడును గాక. మా యొక్క ప్రభా దేశ ప్రజలు దీవించబడుదురు గాక. మా రాష్ట్రాలు దీవించబడును గాక. మా పల్లెలు దీవించబడును గాక. మా యొక్క ప్రభా తండ్రి నాయన, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు దీవించబడుదురు గాక. హల్లెలూయా.
ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితోను, పరిశుద్ధాత్మ అభిషేకముతోను, పరిశుద్ధాత్మ సన్నిధితోను, నీ అగ్నితోను మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ దినమంతా కొన్ని సందులు మేము ఆర్భటించినట్లుగా, ఆనందించినట్లుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ దినము నాయన ఎవ్రీ కంట్రీ బీ బ్లెస్డ్ గాడ్, ఎవ్రీ స్టేట్ బీ బ్లెస్డ్ గాడ్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ బీ బ్లెస్డ్ గాడ్, ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ ద లార్డ్ బీ బ్లెస్డ్ లార్డ్ గాడ్. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నీ సన్నిధికి దూరంగా ఉండకుండా ప్రభువా, నీ ఆత్మ ప్రభువాభిషేకము ప్రతి బిడ్డను దీవించును గాక. నీ సన్నిధి ఆత్మ ప్రతి ఒక్క స్త్రీని పురుషుణ్ణి దీవించును గాక. మా రాష్ట్రాలు ప్రభువా, తెలుగు రాష్ట్రాలు దీవించబడును గాక, తమిళ రాష్ట్రాలు దీవించబడును గాక, కన్నడ రాష్ట్రాలు దీవించబడును గాక. ప్రభువా తండ్రి నాయన, ప్రభువా ప్రతి విధమైనటువంటి ప్రభువా భాషలు మాట్లాడే, హిందీ మాట్లాడే రాష్ట్రాలు దీవించబడును గాక. ఒడిశా రాష్ట్రము దీవించబడును గాక. నా ప్రభువా తండ్రి నాయన, పంజాబ్ రాష్ట్రము, బీహార్ రాష్ట్రము, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు దీవించబడును గాక. కలకటా దీవించబడును గాక. దేవా తండ్రి నాయన, మా రాష్ట్రాలు ప్రభా, అండమాన్ నికోబార్ రాష్ట్రాలు దీవించబడును గాక. దేవా నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. కేరళ రాష్ట్రము దీవించబడును గాక ప్రభువా. ప్రతి నాయన తెలుగు రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దీవించబడును గాక నాయన. ప్రతి రాష్ట్రంలో నీ సన్నిధి ఉండును గాక. హల్లెలూయా. ఈ దినం ప్రభువా తండ్రి నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ముఖ్యంగా మా నిజామాబాద్ పట్టణాన్ని దీవించండి ప్రభువా. నిజామాబాద్ సేవకులు ప్రభువా, సంఘాలను దీవించండి నాయన. నిజామాబాద్ యొక్క ప్రజలను దీవించండి నాయన. నిజామాబాద్ యొక్క నాయకులను దీవించండి ప్రభువా. నిజామాబాదు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ప్రభువా, ముఖ్యమంత్రి కార్యవర్గము దీవించబడును గాక, మంత్రి వర్గము దీవించబడును గాక, ప్రభుత్వము దీవించబడును గాక. మా తెలుగు రాష్ట్రాలు ఆశీర్వదించబడును గాక. 29 రాష్ట్రాలు, 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీ స్టేట్స్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి నాయన ప్రాంతాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. బలపరచమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే కలుగును గాక. ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన, మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. అందరు బాగున్నారా ప్రియులారా? I hope everyone doing good, and this is wonderful time this morning also. Let us make a joyful noise today also. I'm so happy to come up on this live program streaming this morning also. So every day we are going to have the morning time and wonderful time, awesome time to worship the Lord God Almighty with our hearts. Hallelujah. And also we are going to read and meditate and obey to the word of God. Praise the Lord. Hallelujah. Yeah, come on. Today also I'm going to read for you, my friends, wonderful word of God. Wonderful word of God. Wonderful word of God. Praise the Lord. ఈ దినం కూడా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు ప్రతిరోజు నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఎవ్రీ డే I am preaching the word of God to you, or I am just sharing the word of God to you. This morning also I am going to share. Every day we are worshiping the Lord, we are praising the name of Jesus, and we are magnifying the name of Jesus. We are reading the word, meditating the word, and obeying to the word. The word of God itself has power to equip our lives with the power of God, and to save our lives it has power. Hallelujah. To save our souls it has power. The word of God has power and life, my friend. Know it. Hallelujah. Hallelujah.
Praise the Lord. Today I am going to read for you the word of God from Luke chapter 6 verse 12. A wonderful word. Praise the Lord. Every day Jesus and his words we are meditating. Hallelujah. Today also I am going to read for you this word. Luke chapter 6 verse 12. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. Praise the Lord. Hallelujah. In these days he went out to the mountain to pray, and all night he continued in prayer to God. Praise the Lord. Hallelujah. Hallelujah. Wonderful word of God, no? Jesus prayed to God. Yes. We have to pray to God. He has given as an example on this earth. As while he was on this earth, he gave an example to us. Praise the Lord. Praying to God, it is good for us. Every day morning praying to God, it is good for us. We are not going to pray to man, pray to woman, pray to people, pray to elders and leaders, or any, any president or pastor or any, organization leaders. But we are praying to the Almighty God, Jesus. Jesus is always worthy to receive our prayers. Now we have great and wonderful God. Hallelujah. Let us read Hebrews chapter 4 verse 14 and 15. Wonderful word of God, my friend. Let us read this word also. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదము. Since then we have a great high priest who has passed through the heavens, Jesus, the Son of God. Let us hold fast our confession. Praise the Lord. Hallelujah. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము చేయలేదు. Amen. Hallelujah. Wonderful word, no? Wonderful word. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but one who in every respect has been tempted as we are, yet without sin. He is sinless. Unleavened bread. He is unleavened bread. He is Passover lamb. Praise the Lord. Hallelujah. He is Passover lamb. And also he is unleavened bread. And also he is the first fruit from the grave. Hallelujah. From the death. Hallelujah. So 3 festivals in these days also. So many people, they are having prayerful time or prayerful days, 40 days. But we are doing, every day is prayerful day. Every day is the, Jesus blood shed for us. It is ready for us. Hallelujah. Today also, we are going to meditate the word of God. More word, my friends. Jesus Christ is the high priest. High priest every day. He accepts our sacrifices and he prays for us. The Lord Jesus Christ is praying for us in heaven at the right hand of God for us every day, my friends. Hallelujah. On this earth, while he was on this earth, he prayed every time. Hallelujah. ఆయన కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు
ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. Let us then with confidence draw near to the throne of grace, that we may receive mercy and find grace to help in time of need. Praise the Lord. We have a great priest, my friend. He is the one who is praying for us. He is the one who is praying for us every day. The Bible says, I can read for you one word of God, Luke chapter 5. Let us read the word of God. Another word of God, Luke chapter 5. Wonderful word, my friend. This verse also. It is also powerful and wonderful word of God for us. Let us read Luke chapter 5 verse 16. Jesus often withdrew to lonely places and prayed. Praise the Lord. Hallelujah. The word often is not hidden. Often. Praise the Lord. Hallelujah. Hallelujah. So లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనములో చాలా అద్భుతమైనటువంటి మాటని దేవుని వాక్యము మనం సెలవిస్తా ఉంది పిల్లారా. చదువుదామా? 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. లెట్ us read in తెలుగు also. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. బట్ he would withdraw to desolate places and pray. Withdraw. We go to the ATM machines and withdraw the money. Praise the Lord. Hallelujah. We have to go to reach the God and withdraw the power of God, the anointing of God, the wisdom of God, the glory of God, the wonderful mercy, grace and peace and joy, gladness, happiness, strength and power, whatever we needed in our weaknesses, His power is enough for us. Jesus said with Paul, Apostle Paul, he said, my power is enough to you, my friend. Hallelujah. Holy Jesus. Let us read that verse also. See Corinthians chapter, 2 Corinthians chapter 12, verse 9, 10. Let us read. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమైనదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే నేను ఎక్కువగా ఆనందిస్తూ ఉన్నాను అని చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బట్ he said to me, my grace is sufficient for you. My grace this morning, let us draw near to us the grace of God. Withdraw. Let us withdraw. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. For my power is made perfect in weaknesses. Therefore I will boast all the more gladly of my weaknesses, so that the power of Christ may rest upon me. Praise the Lord. Hallelujah. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తూ ఉన్నాను. For the sake of Christ then I am content with weaknesses, insults, hardships, persecutions and calamities. For when I am weak, then I am strong. Hallelujah. When I am weak, for when I am weak, then I am strong. క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ఈ భూమి మీద ప్రార్థన చేశాడు తెలుసా? రాత్రి. He preached in the morning, throughout the daytime, in the synagogues, in the churches, in the temple of the Jerusalem, and also synagogues of the every area, and made a visit every village, and made a visit people, and healed them, cast out the demons, and raised the dead from the grave, from the ground. Yes.
Hallelujah. From the death place. He gave them life. He gave them health. He gave them confidence. He gave them hope. He gave them strength and power. To some people, He gave them peace and joy. To some people, He gave them new life. Yes, hallelujah. The great life, powerful life. Hallelujah. Jesus prayed all the time when He was on this earth, my friends. All the time He prayed. All the time He prayed. Yes, the word of God is telling us, my friends, we have to pray every day, my friends. Hebrews chapter 7 verse 25. Let us read. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు 25వ వచనంలో అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం మన చెబుతా ఉంది. 7:25 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Consequently, He is able to save to the uttermost those who draw near to God through Him, since He always lives to make intercession for them. Praise the Lord. Jesus Christ is interceding for us, my friends. He is praying for us. విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఫర్ ఇట్ వాస్ ఇండీడ్ fitting that we should have such a high priest, holy, innocent, unstained, praise the Lord, unstained, separated from sinners and exalted above the heavens. Praise the Lord. Hallelujah. Jesus is enough to you, my friend. Jesus is enough to you. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడై ఉండెను. 24 వచనం కూడా చెబుతుంది. ఈయన నిరంతరం ఉన్నటువంటి వాడు, మార్పు లేనటువంటి యాజకత్వాన్ని కలిగినటువంటి వాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. యేసుక్రీస్తు వారి భూలోకం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడని నేను వింటా ఉన్నాను చాలాసార్లు. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఎడారి ప్రాంతాలు he goes to the mountain sides and hills and he prayed so many times. And also the Bible says lonely places, lonely places so many times. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. Romans chapter 8 verse 34. Let us read now. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం రైట్ నౌ. క్రీస్తు ఆయన యొక్క సన్నిధిని గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లల. యేసు క్రీస్తు ఎంత అద్భుతమైనటువంటి వాడు. ప్రతి రాత్రి ఆయన దేని కొరకు ప్రార్థించేవాడంటే మన కొరకే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమందు ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. Who is to condemn? Christ Jesus is the one who died. More than that, who was raised, who is at the right hand of God, who was raised. Hallelujah. He risen from the grave, who is at the right hand of God, who indeed is interceding for us. Praise the Lord. Hallelujah. On this earth, while he was on this earth, he was praying every day. John's Gospel chapter 17 says, 17వ అధ్యాయము ఏమని చెబుతా ఉందంటే, యోహాను సువార్తలో 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ముందు. తర్వాత
నేను ఇంకా కొన్ని వచనాలని మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ 9th verse, let us read John's Gospel chapter 17 verse 9. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. I am praying for them. I am not praying for the world, but for those whom you have gave or you have given me, for they are yours. Praise the Lord. Hallelujah. ఇక్కడ ఏం చేస్తున్నానంటే తన వారి కోసం, యూదుల కోసము, శిష్యుల కోసము, తను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ముందు, అవును వాళ్ళ కొరకే చేయాలి కదా, ముందు తనతో ఉన్న తన ఇంటిని చూసుకోవాలి, తను చూసుకోవాలి, తన ఇంటిని చూసుకోవాలి, తన ఇంటి వారిని చూసుకోవాలి, తన చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, తన యొక్క మరి తరము వారు, లేకపోతే తన యొక్క వంశం వాళ్ళు, తన గోత్రము, ఇవి చూసుకొని వారి ద్వారా వారిలో మనం బాగున్నప్పుడే వారి నుండి విస్తరిస్తాం పిల్లారా. అదే ఇక్కడ మాదిరి యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు. ఇంకా 20వ వచనం చెబుతుంది, మరియు నీవు నన్ను పంపితివని లోకము నన్ను నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా వారును మన యందును ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. ఇప్పుడేమంటున్నాడు? వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. శిష్యుల కొరకు మాత్రమే కాదు, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, క్రైస్తవ బిడ్డల కొరకు మాత్రమే కాదు, సేవకుల కొరకు మాత్రమే కాదు. Not only for Christians, not only for pastors, not only for believers, not only for brothers and sisters. Now, I do not ask for these only, but also for those who will believe in me through their word. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచు ఉన్నాను. that they may all be one, just as you, Father, are in me and I in you, that they also may be in us, so that the world may believe that you have sent me. Praise the Lord. Hallelujah. మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. The glory that you have given me, I have given to them, that they may be one, even as we are one. Praise the Lord. Hallelujah. So Jesus Christ prayed for everyone. When he was praying, when he was started prayer on this earth, when he was on this earth, he started to bless us. He started to bless the world. He started to bless the people. Hallelujah. అదే దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. దేవుని వాక్యం మనతో అదే మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. 17వ అధ్యాయం 17-19 వచనాలు కూడా whole chapter talking about the prayer. Jesus Christ prayed for us, my friends, while he was on this earth, and he prayed for the world, and prayed those who believed the word of God. Now also we believed, and many people are going to believe. Since 2000 years, people are believing on Jesus Christ. Hallelujah. Hallelujah. Jesus Christ and God are one, according to John's Gospel chapter 10 verse 30 through 33. So many verses talking. Jesus Christ and the Father are one. He said, I and my Father are one. Praise the Lord. Hallelujah. యేసయ్య చెప్పాడు, నేను తండ్రి ఒకటై ఉన్నాము, ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. నేను ఇక్కడ ఉన్నాను మానవుడిగా, తండ్రి అక్కడ ఉన్నాడు పరలోకంలో. మళ్ళా నేను పరలోకానికి వెళుతున్నాను, తండ్రిలో నేను కలిసిపోతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు తండ్రి నేను ఏకమైపోతాము. భూమి మీద ఉన్నప్పుడు కూడా నేను నా తండ్రి ఒకటే అని చెప్పాడు. తండ్రిని చూసిన వాడు కుమారుడిని చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రిని ఎవడు చూడలేదు, యేసు క్రీస్తే బయలుపరిచాడు తండ్రిని. సో పిల్లలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, అనేక సార్లు ప్రార్థన చేశాడు.
ఈ 17వ అధ్యాయం మొత్తం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అప్పగించబడ్డాడు. In 18th chapter, John's Gospel, from 12 to 17, he was talking with his disciples so many things, and he was sharing his love, and he was strengthening them, and he was washing their feet, and he was loving them much and more, talking so many things. And on the chapter 18th, he was betrayed. He was handed over to the Roman government to be crucified. Yes. ఆయన బలియాగం చెల్లించడానికి రోమా ప్రభుత్వానికి అప్పగించబడ్డాడు యూదుల ద్వారా. ఆయన రక్తం కార్చడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి. He said, I have come to lay down my life. Mark chapter 10 verse 45. Praise the Lord. I have come to serve, not to be served. I have come to lay down my life as a ransom. Praise the Lord. So that he gave up his life in 18 and 19 chapters of John's Gospel. Hallelujah. And the chapter 20, he rose again. Praise the Lord. Hallelujah. And chapter 21, he was talking so many things. He was sharing so many things with his disciples. Hallelujah. About the ministry, about the love of God, with Peter also, talking so many things in 21st chapter. Okay. Praise the Lord. While he was on this earth, my friends, he was praying for people. He was praying for the church. Hallelujah. He was praying for the glory of God to come down or to be sent into the people. Hallelujah. He was praying for the believers, those who believed on Jesus Christ. And also while he was on this earth, he was praying for so many people, you know, my friends. On the cross of Calvary also, he prayed. John's Gospel chapter, Luke chapter 23 verse 34. He prayed on the cross of Calvary also. On the cross also, he prayed. What did he say? Father, forgive them, for they know not what they do. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగకు చేస్తున్నారు, వీరు క్షమించండి. తను బాధ పెట్టేవాడిని, తను హింస పెట్టేవాడిని, తను గాయాలు చేసేవాడిని, తను అవమానించేవాడిని, తను పొడిచేవాడిని, సిలువ వేసిన వారిని అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగు చేస్తున్నారు, క్షమించండి. He told so many times. ఆయన అనేక సార్లు చెప్పాడు పిల్లలు భూమి మీద ఉన్నప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టి వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు కదా. ఎస్, అలాగనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పటమే కాదు పిల్లరా, ఆయన ప్రార్థన కూడా చేసాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 27:46, Matthew chapter 27 verse 46, and also Mark chapter 15 verse 34. He was praying. What did Jesus say? My God, why hast thou forsaken me? నేను నీతోనే ఉండాలి. Why I don't want to be forsaken, but the time has come. Sometime he must be separated from God, from the Father for us. Praise the Lord. మన కోసము కొంత సమయము ఆయన తండ్రి నుండి వేరవలసినటువంటి ఆ సమయం ఆసన్నమైంది పిల్లరా. అందుకే అంటున్నాడు, ఎందుకు నా చేయను విడిచిపెట్టేవు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆల్వేస్ హి వాస్ ప్రేయింగ్ టు ద ఫాదర్ ఫర్ us and for him, not for him so many times, only one time he prayed for him. Praise the Lord. Here in Matthew chapter 27 verse 34, Mark chapter 15 verse 46, 27:46, and Mark chapter 15 and 34. Okay, now Luke chapter 23 verse 46. Father, into thy hands I commit my spirit. He prayed on the cross of Calvary 3 times. Many times he prayed,
but 3 times recorded like this. Praise the Lord. Hallelujah. Okay, my friends. In John's Gospel, chapter 17, verse 1 through 5, Jesus' prayer for God to be glorified. And John's Gospel, chapter 17, verse 6 through 19, Jesus prays for his disciples. And also John's Gospel, chapter 17, verse 20 through 26, Jesus prays for all believers. Praise the Lord. Jesus prayed for all believers and for the world, those who are believing on Jesus Christ. He prayed so many times, my friends. Hallelujah. And Matthew chapter 11, verse 25 and 26. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనాన్ని చదువుకుందామా? 11, 25, 26. నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటా ఉంటున్నాను పిల్లరా. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ఆయన ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును అవివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచూ ఉన్నాను. At the time Jesus declared, I thank you, Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and understanding and revealed them to little children. Praise the Lord. అవును తండ్రి, ఇలాగ చేట నీ దృష్టికి అనుకూలమాయను. Praise the Lord. అనేక సార్లు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు పిల్లారా. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేశాడు, పెద్దవాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. He prayed for everyone, for the children also, for the youngsters, for the old and elderly, and for disciples, and for world, those are believing, those are coming to the Christ, to the Father, to the heaven, to the glorious God. Hallelujah. ఇంకో వాక్యాన్ని నేను అబ్జర్వ్ చేశాను. చాలాసార్లు ఆయన ప్రార్థన చేశాడు అని చెబుతాం మనం కదా. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థనలో అనేక సార్లు మనం గమనించినట్లయితే పిల్లరా, డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఆయన చేసిన ప్రార్థనలు చాలా స్పష్టంగా కనబడతా ఉండి మనకి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 verse 41 and 42. Let us read. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. 41వ వచనము 42వ వచనాన్ని కూడా చదువుకుందాం. 42 కూడా చదువుదాం. 11వ అధ్యాయం 41, 42. Let us read now. అందటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పి తినెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. So they took away the stone, and Jesus lifted up his eyes and said, Father, I thank you that you have heard me. I knew that you always hear me, but I said this on account of the people standing around, that they may believe that you sent me. Praise the Lord. Hallelujah. Jesus prayed so many times for what? For people benefit, for people goodness, for people life, for people's health, for people's blessings. Hallelujah. For you and for me. Here Lazarus, he prayed for Lazarus. Hallelujah. From the death, he must come up as a living man. Hallelujah. Hallelujah. From the grave, from the death, Jesus said, those who believe on me, they will pass from the death into the life. Praise the Lord. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు
మరణములో నుండి జీవములోనికి దాటుతాడు, చీకటిలో నుండి వెలుగులోనికి వస్తాడు. He will pass from the darkness into the light also. Hallelujah. He prayed and he wished. He is wishing for you a good thing, my friend, a powerful thing, a awesome thing, miraculous thing, wonderful things, great miracles and wonders. He is speaking for you. Hallelujah. And he is praying, hallelujah, all the time. Now also he is praying for you and for me in the right hand of the Father in heaven. Praise the Lord. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషుల కొరకు కూడా ఆయన ప్రార్థన చేసాడు. పిల్లరా, మనం చదువుకుంటున్న వాక్యాలన్నీ అవే చెబుతా ఉన్నాయి. ఆయన శిష్యులతో వీళ్ళు అనేకసార్లు ప్రార్థన చేశాడని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 26:39 Matthew chapter 26 and 39 also. My Father, if it is possible, let this cup of suffering be taken away from me. Yet I want your will to be done, not mine. He prayed. Yet I want your will to be done, not mine. For the will of God. We have to pray for the will of God. We have to pray for the miracles. We have to pray for the glory of God. We have to pray for the salvation of the people. We have to pray for the people to be saved. Hallelujah. That is the heart of Jesus. That is the prayer of Jesus while he was on this earth, my friend. Hallelujah. హెబ్రీ పత్రిక 4:15 ఈ విధంగా చెబుతా ఉంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన మన బలహీనతలు యందు మనతో సహానుభవం కలిగిన వాడిగా ఉన్నాడంట ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు పిల్లరా. ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేశాడు. హల్లెలూయా. మన కొరకు ప్రార్థనలు చేశాడు, మన కొరకు యాచనలు చేశాడు, మన కొరకు ఆయన మొర్ర పెట్టుకున్నాడు. యోహాను సువార్త 12:27-28 చెబుతా ఉంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 27 and 28. Chapter 12, 27, 28. Let us read. Praise the Lord. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండానట్లు తప్పింపుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. నౌ ఈజ్ మై సోల్ ట్రబుల్డ్ అండ్ వాట్ షల్ ఐ సే ఫాదర్, సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్, బట్ ఫర్ దిస్ పర్పస్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ అవర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐ హ్యావ్ కమ్ టు దిస్ అవర్. తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఫాదర్, గ్లోరిఫై యువర్ నేమ్. దెన్ ఏ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ ఇట్ అండ్ ఐ విల్ గ్లోరిఫై ఇట్ అగైన్. He was praying for the glory of God. He was praying for to be done his will. Hallelujah. His will. The hour. ఆ సమయం కోసం, ఆ గడియ కోసము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ గడియ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏ గడియ? ఆయన చెల్లించాల్సినటువంటి యాగాన్ని చెల్లించటానికి, సమర్పించటానికి బలియాగముగా, ద పాస్ ఓవర్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, హీ మస్ట్ బి సాక్రిఫైస్డ్. He prayed for that hour. Hallelujah. He must do it for us. Hallelujah. For that he came to this earth to give his life for us, my friends. To give his life for us. ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అనేక సార్లు మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో పిల్లారా, మనుషుల కోసము, ఆత్మల కోసము, వారి ప్రయోజనం కొరకు, వారి మరణము నుండి జీవంలోనికి రావటానికి, ఆరోగ్యంలోనికి రావటానికి, శక్తిలోనికి, బలములోనికి రావటానికి
ఆనందంలోనికి, సంతోషంలోనికి, విడుదలలోనికి రావటానికి యేసు క్రీస్తు వారు అనేక సార్లు ప్రార్థన చేశారు. మనుషుల కొరకు, మన కొరకు ప్రార్థన చేశారు. హీ ప్రేయిడ్ ఫర్ us and he is praying for our weaknesses. Hallelujah. Every day మనం అది నమ్మాలి. నీ కొరకు ప్రార్థించే ఒక రక్షకుడు ఉన్నాడని నమ్మాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక రక్షకుడు ఉన్నాడని నమ్మాలి. నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేసే ఒక రక్షకుడు ఉన్నాడని నమ్మాలి. పిల్లారా, ఈ భూమి మీద ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థన చేసేది. ప్రతిసారి ఆయన ప్రార్థన, ఆయన రాత్రి అంతా ప్రార్థన దేని కొరకు చేసేవాడు తెలుసా? నీ కోసం, నా కోసం, బలియాగం కోసం. హల్లెలూయా. ఆయన బలియాగం కొరకు కూడా తను అర్పించుకుంటూ ప్రార్థించేవాడు. తను ఎందుకు తన కొరకు ప్రార్థన చేసేవాడు? బైబిల్ గ్రంథంలో తను అర్పించుకోవటానికి. హల్లెలూయా. నీ కోసం, నా కోసం అర్పించుకోవటానికి, బలియాగం అవటానికి, రక్తాన్ని కార్చటానికి, ప్రాణాన్ని పెట్టడానికి. ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం కారిస్తే మనం విమోచించబడతాం. ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు విమోచన దొరుకుతా ఉంది. లేకపోతే మనకు విమోచన లేదు. యేసయ్య ప్రార్థనలో రాత్రంతా చేసే ప్రార్థనలు 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థనలో గడిపాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ప్రార్థనలో ఉన్నాడు. కానీ 3.5 సంవత్సరాలు ఎక్కువగా ఆయన ప్రార్థన చేస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రాత్రి పగలు దేవుని యొక్క రాజ్యములో దేవుని సేవ చేస్తూ, దేవుని పని చేస్తూ, అనేకులు సువార్త ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. హల్లెలూయా. తెల్లవారుజామున చాలా చీకటి ఉన్నప్పుడే వెళ్ళి ఆయన కొండ ప్రాంతాల్లోనికి, అరణ్య ప్రాంతాల్లోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనలు. ఆయన బైబిల్ చెబుతా ఉంది, ప్రతిసారి యోహానుని, పేతురుని, యాకోబుని ఆయన తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన ఒంటరిగా వెళ్ళి మోకరించి ప్రార్థనలు గడిపేవాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ప్రార్థన సమయం అనేటువంటిది పిల్లారా మనకు ఒక మాదిరిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనకు ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా సమయం, ప్రార్థనా సమయము నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆ సమయాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, మనం ప్రార్థించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి, అంటే దేవునితో సమయం గడిపే వారిగా ఉండాలి. ప్రార్థన అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే దేవునితో సమయం గడపటం, దేవుని సన్నిధిలో సమయం గడపటం, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడటానికి, దేవుని వాక్యం చేత మనం నింపుకోవటానికి, దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపటం. హల్లెలూయా. ఒళ్ళి మన అవసరాలకి, మన అక్కరతలు మాత్రమే కాదు పిల్లారా మన దేవుని సన్నిధికి రావాల్సింది. మనం దేవునితో గడిపే సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటాం. దేవుని శక్తితో, దేవుని అభిషేకముతో, దేవుని ఆనందంతో నింపబడుతూ ఉంటాం. దేవుని విడుదలతో, దేవుని స్వస్థతతో, దేవుని యొక్క పరిశుద్ధత, నీతి, న్యాయము, కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షాలతో నింపబడుతూ ఉంటాం. ప్రార్థనా సమయము ఎంతో ఆశీర్వాదకరమైన సమయం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందామా? ప్రభువుకి మనల్ని అప్పగించుకుందాం. ఉదయకాలం లెగవగానే దేవునితో గడిపే సమయం, మనుషులతో కాదు, దేవునితో గడిపే సమయం. Not with people but with God. Early in the morning. Hallelujah. Go to the Father, kneel down and pray to God. Hallelujah. Pray to God. That is the great example Jesus left for us, my friends, on this earth. Hallelujah. Since 2000 years, hallelujah, since Jesus left this earth, hallelujah, praise the Lord, people are praying, praise the Lord. It is good for us. ఈ రాత్రి కూడా ఈ ఉదయకాలం కూడా ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో let us pray this morning also. Let us cry to God. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. జీవం గల తండ్రి, మహోన్నతుడమైనటువంటి దేవుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మాకు అనుగ్రహించి నీ చక్కటి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ అద్భుతమైన సమయం కొరకు నీ స్తోత్రాలు ప్రభువా. నాయన, మా ప్రియుల కొరకు, మా యొక్క స్నేహితుల కొరకు, మా బంధువుల కొరకు, మా రక్త సంబంధుల కొరకు, వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి విడుదల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దేశ ప్రజల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, బాధ పెట్టే వారి కొరకు, హింస పెట్టే వారి కొరకు కూడా నువ్వు ప్రార్థించావు తండ్రి.
నాయన నీ మాదిరి మేము తీసుకోవటానికి సహాయం చేయి, నీ సన్నిధిలో స్తుతించడానికి సహాయం చేయి, నీ సన్నిధిలో ఆరాధించడానికి సహాయం చేయి, నిన్ను గణపరచడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభా మా మధ్యలో నీ మహిమపరచబడమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి. ఎంతమంది అయితే బాధలు ఉన్నారు, శ్రమలో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాలు ఉన్నారు, అట్టి బిడ్డలను దీవించండి ప్రభువా. దేవా, కష్టాల్లో ఉన్న బిడ్డలు దీవించండి, బాధలో ఉన్న బిడ్డలు దీవించండి, ఇబ్బందులు ఉన్న బిడ్డలు దీవించండి, శాంతి సమాధానాన్ని కోల్పోయిన బిడ్డలు దీవించండి, ఒంటరితనములో ఉన్న బిడ్డలను దీవించండి, వ్యాధుల్లో రోదల్లో దుఃఖంలో బాధలు ఉన్న వారు దీవించండి. బ్లెస్ దెమ్ లార్డ్, దోస్ హు ఆర్ ఇన్ డిప్రెషన్, ఇన్ ఆపరేషన్, ఇన్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్స్, ఇన్ ఇల్నెస్, సిక్నెస్ అండ్ డిసీజెస్. Many people, God, under the satanic powers, in the darkness, in the death places. Bless them, Lord. Deliver them, Lord. Heal their broken hearts tonight, this morning, God. We pray, God. మేము ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపగల హస్తముతో దీవించండి, నీ పరిశుద్ధాత్మతో దీవించండి, నీ అగ్నితో దీవించండి, నీ అభిషేకముతో దీవించండి. బ్లెస్ దెమ్ విత్ కన్స్యూమింగ్ ఫైర్, బ్లెస్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బ్లెస్ దెమ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, బ్లెస్ దెమ్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, ద హోలీ పవర్ ఆఫ్ గాడ్, ద వండర్ఫుల్ హోలీ అనాయింటింగ్ ఆఫ్ గాడ్. బ్లెస్ దెమ్ లార్డ్. ఈ ఉదయ కాలంలో విడుదల కలుగును గాక ప్రభువా. సేవకుల్ని దీవించండి, సువార్త ప్రకటించే వారిని. బాధలోను, కష్టములోను, నిందల్లోను, అవమానాల్లోను సువార్త ప్రకటిస్తున్న సేవకుల్ని దీవించండి ప్రభువా. నాయన, సంఘాలు స్థాపిస్తున్న అపోస్తులైనటువంటి సేవకులను దీవించండి, సువార్త ప్రకటిస్తున్న సువార్థికులైన సేవకులను దీవించండి. దేవా, అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి నాయన అనేకమైనటువంటి ముస్లిం, ఇస్లాం కంట్రీస్లో సేవ చేస్తున్నటువంటి సేవకులను దీవించండి ప్రభువా. దేవా, అనేకమైనటువంటి ప్రభువా యూరప్ కంట్రీస్లో, శ్రమ కలిగిన కంట్రీస్లో, బాధ ఉన్న కంట్రీస్లో, నిందల అవమానాలు ఉన్న కంట్రీస్లో సేవ చేస్తున్న, హింస పడుతున్న, బాధను అనుభవిస్తున్న సేవకుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యం ప్రకటించడానికి పంపబడే వారు పంపబడుదురుగాక నాయనా తండ్రి. నా ప్రభు, వెళ్ళే వారు పంపబడుదురుగాక తండ్రి. హల్లెలూయా. వెళ్ళటానికి సిద్ధ మనసు కలిగిన వారు పంపబడటానికి సంఘానికి మనస్సు కలుగునుగాక నాయన. సువార్త ప్రకటిస్తున్న వారిని నాయన అనేకులు ప్రభువా ప్రోత్సహించు వారు లేవనెత్తబడుదురుగాక, బలపరచు వారు లేవనెత్తబడుదురుగాక, సపోర్ట్గా నిలబడే వారు లేవనెత్తబడుదురుగాక. బ్లెస్ దెమ్ లార్డ్, దోస్ ఆర్ స్టాండింగ్ విత్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, standing God and supporting and praying and encouraging God. Bless the servants of God everywhere. Bless the pastors, bless the apostles, bless the evangelists, bless the prophets, God, real prophets, God, the true prophets, those proclaiming the word of God, preaching the word of God. In so many Islam countries, in so many countries, God, unreached countries, remote areas, villages, and God, in so many islands, God, let servants of God reach every area of the world to the ends of the earth, God. You said, go into the ends of the earth and proclaim and preach the gospel. ఈ ఉదయకాలం మేము ప్రార్థిస్తున్నాము నాయన. సేవ చేస్తున్న సేవకులందరినీ మేము ఎత్తిపడుతున్నాము తండ్రి. కష్టంలో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానాల్లో ఉన్నవారిని ఎత్తిపడుతున్నాం ప్రభా. దీవించండి నాయన, సేవకులు దీవించండి నాయన, పరిచారకులు దీవించండి నాయన, వర్తమానికులు దీవించండి ప్రభువా. పాటలు పాడువారు, ఆరాధించువారు, స్తుతించువారు, ఘనపరచువారు దీవించబడుదురుగాక. హల్లెలూయా. నాయన, యవ్వన బిడ్డలు, స్త్రీలు, పురుషులు దీవించబడుదురుగాక. దేవా తండ్రి, ఎంతమంది అయితే కష్టములో, శ్రమలో, నిందల్లో, అవమానాల్లో నాయన ఇష్టముగా సంతోషంగా సేవ చేస్తున్నారు, వారందరూ దీవించబడుదురుగాక ప్రభువా. బ్లెస్ ఆల్ ద పీపుల్, దోస్ ఆర్ playing instruments and singing songs and worship leaders and everywhere street preaching preachers, God, hallelujah.
in the streets, in the corner streets, God, hallelujah, hallelujah. The corners, God, everywhere, Lord, in the remote areas, everywhere, God, people are reaching unreached and preaching the gospel and sharing the love of God with the food, with the tracts, with the, Lord God, instruments, playing instruments, God, and giving them gifts, Lord, so many areas, God, sharing the love of Jesus Christ. Bless those people, God. Bless those organizations. Bless them, every man, every woman be blessed in the name of Jesus. దీవించబడుదురు గాక. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు దినం కొరకు వందనాలు చెల్లిస్తూ దేవా మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా దేశంలో మా రాష్ట్రాల్లో ఈ సన్నిధిని ఆహ్వానిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులన్నిటిని కూడా నీ సన్నిధికి అప్పగించి దేవా మేము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మా కుటుంబాన్ని మా జీవితాలని అన్నిటినీ కర్పిస్తున్నాం. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని సమస్తాన్ని కర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాల ప్రభురా అక్కడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. The love of the Father, the grace of our Lord Jesus Christ, the sweet fellowship of the Holy Ghost, now and until the second coming of Jesus Christ, be with us, be with every believer, be with everyone, those who believe in Jesus Christ. Hallelujah. In Jesus' name. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much for your patience and standing with me in a prayer and supporting and everyone. Hallelujah. May the Lord bless you. May the Lord bless you, your children, your handwork and your ministry. Praise the Lord. See you tomorrow in the morning. Praise the Lord. May the Lord bless you. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీతో మీ కుటుంబాలతో ఉండను గాక. Hallelujah. Have a good night and good day. This is the good morning to the Indian people and good evening to the some of my beloved brothers in America, in London, in Australia, in Europe countries, anywhere. Praise the Lord. Hallelujah. Have a good day. Praise the Lord. Have a good night. Wonderful God. Hallelujah. See you tomorrow morning. Until then is abundant grace. Peace be with you all in Jesus' name. In Jesus' name. Amen. Praise the Lord.